హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు వేధిస్తున్న సమస్య జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ప్రకటిస్తారు అని. నిజానికి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానంలో నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ ప్రకటించి ప్రతి ఏటా లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చింది. ఆ రోజున నిరుద్యోగులందరూ కాంగ్రెస్ పార్టీని తమ భుజాల మీద మోశారు. కేవలం నిరుద్యోగులే కాంగ్రెస్ పార్టీని గెలిపించారా అని చెప్పలేము, కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవడంలో నిరుద్యోగుల పాత్ర కూడా కొంత ఉంది. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకని ఈ జాబ్ క్యాలెండర్లని ప్రకటించలేకపోతుంది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం కాలంలో నోటిఫికేషన్లు విడుదలై ఫలితాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో వచ్చి రావడంతో ఆ ఫలితాలను ప్రకటించి అట్టహాసంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ లెటర్ని ఇవ్వడం జరిగింది. అలాగే మరి ఆ తర్వాత జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము అని చెప్తూ 2 నెలల కాలం గడిచిపోయింది. ఇంకో 10 నెలల్లో మళ్ళీ ఎన్నికలు ఉంటాయి. అందరూ భయపడుతున్నట్లుగానే బహుశా 27 చివరిలోనూ 28 ప్రారంభంలోనూ మళ్ళీ నోటిఫికేషన్లు ఇచ్చే ఉద్దేశంలో సర్కార్ ఉందేమో. మరి ఇంతవరకు జాబ్ క్యాలెండర్ని ప్రకటించలేదు. జాబ్ క్యాలెండర్ ప్రకటించడం వల్ల ప్రభుత్వాలు ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది అని వాళ్ళు ఆలోచిస్తున్నారో తెలియదు, కానీ నిరుద్యోగులకి తాము పరీక్షలకి సన్నద్ధం కావడానికి ఒక నిర్దిష్టమైన కాల ప్రణాళిక అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారో ఏ పరీక్షలకి ఎప్పుడు చదువుకోవాలి అనే స్పష్టత ఏర్పడడం వల్ల నిరుద్యోగులు తమ ప్రిపరేషన్ లో తాము ఉంటారు. ఒకవేళ తాము అనుకున్న ఉద్యోగాలు వెంటనే రాకపోతే కనుక వేరే వ్యాపకాల్లో కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడు ఇస్తారో ఉద్యోగాలు తెలియని పరిస్థితిలో త్రిశంకు స్వర్గంలో నిరుద్యోగం ఉంచడం వల్ల వాళ్ళు నిరాశ నిస్పృహకి లోనవుతున్నారు. మరి ప్రభుత్వం చేయాల్సింది ఏమిటి? ప్రతి ఏటా వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అవుతూ ఉన్నారు. ప్రభుత్వానికి ఆర్థికంగా భారం అవుతుందని ఆలోచిస్తున్నారో కారణం ఏంటో తెలియదు, కానీ ఇంతవరకు జాబ్ క్యాలెండర్ విషయంలో ఒక స్పష్టమైన ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళిన క్రమంలో అక్కడ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారేమో అని అందరూ ఆశించారు, కానీ అది జరగలేదు. నిరుద్యోగులను ఇలా ఎంతకాలం నిరాశ నిస్పృహలతో ఉంచుతారు? జాబ్ క్యాలెండర్ ప్రకటించడం నిజంగా అంత కఠినమైన పనే కాదే. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇవ్వదలుచుకున్నారో అన్ని ఉద్యోగాలకు ఇవ్వండి. మిమ్మల్ని వేలాది ఉద్యోగాలు లక్షలాది ఉద్యోగాలు ఇవ్వని నిరుద్యోగులు కోరట్ల. ఉన్న ఖాళీలన్నీ వాటి ప్రకారం మీరు ఎన్ని ఇవ్వగలుగుతారు, మీకు భారం కాకుండా మీరు ఎన్ని ఇవ్వగలుగుతారు అన్ని ఉద్యోగాలని ప్రకటనలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి సంవత్సర కాలం లోపల ఏ ఉద్యోగాలకు ఎప్పుడెప్పుడు పరీక్షలు నిర్వహిస్తారో స్పష్టతనిస్తే నిరుద్యోగులు ఈ రకమైన నిరాశ నిస్పృహలకు లోను కాకుండా ఉంటారు. చదువుకున్న విద్యార్థులందరికీ ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఏ ప్రభుత్వానికైనా కాని పని. కానీ మరి చదువుకున్న విద్యార్థులు ఏం కావాలి? స్కిల్ యూనివర్సిటీ అన్నారు. ఆ స్కిల్ యూనివర్సిటీలో ఇంతవరకు చదువుకున్న విద్యార్థులు ఎంతమంది, ఎన్ని కోర్సులు పెట్టారు, వాళ్ళకు వచ్చిన ఉద్యోగాలు ఏంటి అనేది స్పష్టమైన అవగాహన నిరుద్యోగులకు కల్పిస్తే మరి ఆ స్కిల్ యూనివర్సిటీ వల్ల ఉపయోగాలు ఉన్నాయని గ్రహించి విద్యార్థులు అటువైపు వెళ్లే అవకాశం ఉంది. ఆ రకంగా ప్రభుత్వానికి కొంత తలభారం తగ్గవచ్చు. కానీ చదువుకోవడం వల్ల వేరే ఏ పనిలోనూ నైపుణ్యం లేకపోవడం, కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసమే ఏళ్ల తరబడి తమ యవ్వనాన్ని తమ జీవితాన్ని 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు 35 ఏళ్ల వరకు 40 ఏళ్ల వరకు కూడా చదువుతూ ఉన్నారు. మరి వారి కష్టాలను ఏ రకంగా నివృత్తి చేయదలుచుకున్నారు? ప్రభుత్వం అంటే పైరవీలకు మాత్రమే పరిమితం కారాదు. మంత్రులు, గొడవలు, కాంట్రాక్టులు ఇదే ప్రభుత్వం కాదు. పరిపాలన అంటే ప్రజల్ని సక్రమంగా పరిపాలించడం. ప్రజా సంక్షేమం అంటే కేవలం ఉచిత పథకాలు ప్రకటించడం కాదు. ప్రజలకు కావలసిన అంశాల పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఏ రకంగా సమాజాన్ని అభివృద్ధి చేయాలి
అనే విషయంలో ఒక ప్రణాళిక రచించుకొని ఆ ప్రకారంగా ముందుకు వెళ్ళడం అనేది ఏ ప్రభుత్వానికైనా కూడా తప్పనిసరి విధి. రాజకీయ పార్టీల తర్వాత తమ రాజకీయాలు తాము చేసుకుంటూనే ఉంటారు, దాన్ని ఎవరు కాదనరు. ఏ రాజకీయ పార్టీ అయినా తమ లక్ష్యంగా ప్రభుత్వంలోకి రావడమే ప్రథమ కర్తవ్యంగా భావిస్తుంటారు. సరే, సంతోషం. కానీ వచ్చిన ప్రభుత్వాలు ఏవైనా సరే ప్రజల బాగోగులు, ప్రజల్లో ఉంటే అన్ని రకాల వాళ్ళు ఉంటారు. విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు కొందరైతే విద్యార్థి జీవితం ముగించుకుని ఉద్యోగం సంపాదించి తమ కాళ్ళ మీద తాము నిలబడాలని నేను యువత కోరుకుంటూ ఉంటుంది. ఏ కాలం యువత అయినా కోరుకునేది ఇదే. మరి తదనుగుణంగా ప్రణాళికలు రచించి వారి కోరికలు తీర్చుకునేది ఏ ప్రభుత్వానికైనా ప్రథమ కర్తవ్యం కావాలి. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక స్పష్టమైన అవగాహనతో ముందుకు వెళ్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.